ఆస్ట్రేలియాలో ఆరో రోజు మంత్రి నారా లోకేష్ బిజీగా ఉన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మెల్బోర్న్లో జరిగినటువంటి ఆస్ట్రేడ్ ఎగ్జిక్యూటివ్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. 2047 నాటికి ఏపీని గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్గా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలు, సుస్థిరమైన సమగ్రాభివృద్ధి ద్వారా రాష్ట్ర ప్రజలకు ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. అలాగే $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఏపీకి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఆస్ట్రేలియాలో ఆరో రోజు మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. ఇక దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, సమావేశానికి సంబంధించి, టూర్కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ చందు, రేపు నవంబర్ 14 వచ్చే నెల 14-15 తేదీన విశాఖలో భాగస్వామ్య సదస్సు పెట్టుబడులు ఆకర్షణీయంగా అయితే ఇటు ఆస్ట్రేలియాలో మంత్రి నారా లోకేష్ అయితే పర్యటిస్తున్నారు. బిజీగా ఉన్నారు. ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక పక్క సీఎం చంద్రబాబు, ఒక మంత్రి నారా లోకేష్ కూడా విదేశీ పర్యటిస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు, అదేవిధంగా రాష్ట్రంలో పారిశ్రామిక రంగాల్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నారు. రేపు విశాఖ వేదికగా జరగనున్న 14-15 పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏదైతే ఉందో ఈ సమ్మిట్ హాజరు కావాలంటూ కూడా పలువురు పారిశ్రామికవేత్తలను అయితే ఆహ్వానించారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్న రాష్ట్రంలో అవసరమైన పెట్టుబడులు పెట్టేందుకు బలంగా విద్యా వ్యవస్థ, అదేవిధంగా ప్రపంచ స్థాయి లాజిస్టిక్, 3 ఆర్థిక కారిడార్ల భవిష్యత్తు సిద్ధమైన పారిశ్రామిక శక్తి, అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటింగ్, అదేవిధంగా చూసుకున్నట్లయితే గ్రీన్ ఎనర్జీ లాంటివి ప్రధానంగా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో అనుకూలమైన ప్రాంతంగా ఉన్నట్టు కూడా వ్యాపార పారిశ్రామికవేత్తలకైతే మంత్రి నారా లోకేష్ అయితే వివరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి వాటిని కూడా ఆహ్వానించారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 193 మిలియన్ మెట్రిక్ టన్నుల రవాణాకు సరిపోయే పోర్టులు కూడా మనకి సరిపోనున్న పోర్టులు ఉన్నాయంటూ కూడా మంత్రి నారా లోకేష్ అయితే తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే 304 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు కూడా ప్రారంభం కానున్నాయంటూ కూడా వారికి కొంత భరోసా కూడా కల్పించారు. అదేవిధంగా తూర్పు తీరంలో ఉన్న కార్గో రవాణా 40% ఏపీ నుంచే సాగుతుందంటూ కూడా వారికి తెలిపారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే విశాఖ ఐటీ ఇన్నోవేషన్ డేటా హబ్ అయితే తయారవుతుంది. విశాఖలో గూగుల్ సంస్థ $15 బిలియన్ పెట్టుబడులు పెట్టి ఏఐ హబ్ అయితే నిర్మించబోతున్నామంటూ కూడా అందరికీ అక్కడ ఉన్న వ్యాపారవేత్తలకు అయితే తెలిపారు. అదేవిధంగా ఆర్సీఎల్ సంస్థలు 101.35 లక్షల కోట్ల దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ అయితే ఏర్పాటు చేయబోతుందంటూ కూడా వ్యాపారవేత్తలకు అయితే తెలిపారు. ఇక్కడ ప్రధానంగా విశాఖపట్నం అయితే గేట్వేగా కూడా మారుతుంది. అందులోనూ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి మరింత. థ్యాంక్ యూ.